వెల్కమ్ టు SSTV5 ప్రేక్షకులకు నమస్కారం. మెదక్ జిల్లా మండల కేంద్రమైన వెల్దుర్తిలోని ఎంపీటీసీలు గత 5 సంవత్సరాలు సంపూర్ణంగా అధికారుల ప్రజల సహకారంతో పూర్తి చేసుకున్న సందర్భంగా నేడు బుధవారం ఆత్మీయ వీడ్కోలు సమావేశాన్ని స్థానిక ఎంపీపీ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. 2019లో ఎంపీటీసీలుగా గెలిచి నేడు 2024లో 5 సంవత్సరాలు సంపూర్ణంగా పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ఆత్మీయ వీడ్కోలు సమావేశానికి మండలంలోని నాయకులతో పాటు మాజీ శాసనసభ్యులు మదన్ రెడ్డి, కాంగ్రెస్ నర్సాపూర్ ఇన్ఛార్జి ఆవుల రాజిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు అంజనేయుల్ గౌడ్, శ్రీనివాస్ గుప్తాతో పాటు వివిధ మండలాలకు చెందిన పలువురు నాయకులు ఈ సమావేశానికి హాజరై ఎంపీటీసీలకు ఘనంగా శాలువాలు, పూల బుకేలతో ఘనంగా వీడ్కోలు పలికారు. నేటితో ఈ పదవి అయిపోయిందని బాధపడకుండా ప్రజల్లో ఉండి ప్రజలతో మమేకమై ప్రజా నాయకుడిగా గుర్తింపు తెచ్చుకోవాలని, నేటితో మనది పదవి పోయిందని బాధ కాదు, ఇప్పటి నుండే మొదలవుతుందని మన రాజకీయ ప్రక్షాపన అని పలువురు ఎంపీటీసీలు తన అనుభవాన్ని ఉన్న నాయకులు ఈ సభా వేదిక సాక్షిగా వారి మనసులోని మాటను, వారి మనోభావాలను తెలియజేశారు. వారు ఈ 5 ఏళ్ల పాలన ఎలా కొనసాగించారు, వాళ్ళ మనసులోని మాటను మనము విందాం. కూడా డబల్ రోడ్ చేసినాం, దాన్ని కూడా బ్రహ్మాండంగా ఇప్పుడు పనులు నడుస్తున్నాయి. ఒక నెల 15 రోజులలో అయిపోతుంది. 2 నెలల్లో దీన్ని కూడా స్టార్ట్ చేస్తామనేది కూడా మీకు మనవి చేస్తున్నాం. అల్లీపూర్ రోడ్ కూడా చాలా అద్భుతమైన పరిస్థితులలో ఉండే దాన్ని తూప్రాన్ వరకు కూడా డబల్ రోడ్ చేసి బ్రహ్మాండంగా చేసుకున్నాం. మరి హల్దీబాగ్ మీద చెక్ డ్యాములు చేసుకున్నాం. హల్దీబాగ్ అప్పుడు విడిసే పద్ధతి నీళ్ళది లేకుండే, కాళేశ్వరం నీళ్ళని తెచ్చి కూడా ప్రజలలో ఒక చైతన్యం తీసుకురావాలి. మరి ఆ నీళ్లను కూడా విడిపించి ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి ఆ నీళ్ళని విడిపించినాక మొన్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా ఆ నీళ్ళని ఇచ్చి మనందరికీ కూడా రైతులకు లాభమైందని కూడా మీకు మనం చేస్తున్నాం. ఇంకెంత చేసినా ఇంకెన్నో కార్యక్రమాలు మిగులుతుంటాయి. ఆ కార్యక్రమాలన్నీ కూడా మీకు ముందుకు తీసుకుపోదాం, బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుందాం. అందరం కూడా కలిసిమెలిసి ఉండి మనం ప్రత్యేకంగా కాంట్రవర్సీలో పోతే కాన్సెన్సీ దెబ్బతింటుంది. కాంట్రవర్సీ పోక ఒక సద్గురుతమైన భావనతో పోయి నా కాన్సెన్సీ డెవలప్ కావాలనే తపన ఉంటే కొట్లాటలకు తక్కువ పండ్లతో మరి అందరి ఒపీనియన్ తీసుకొని పంట తీసుకుంటే మరి అలా అభివృద్ధి అవుతాం. నాకే తెలుసు అని ముందుకు పోతే కింద పడిపోతాం. అందుకొరకు దయచేసి ప్రతి ఒక్కరం కానీ అందరి మండలం ఉన్నాడో ఆ ఎంపీ సీటు ఓడిపోయినమ్మా, బీజేపీ ఓడిపోయింది. ఇప్పుడు ఎక్కడైతే నార్త్లో బీజేపీ ఉన్నదో అక్కడ చాలా వరకు పోయింది. మీరు అందరు టీవీలో నాకంటే ఎక్కువ తెలుగులో నేను మైకి చెప్పటికే నేను మాట్లాడుతున్నాను, మీరు నాకంటే ఎక్కువ మాట్లాడుతున్నాను, కానీ అనుభవం చెప్తున్నాం. అందుకొరకు బ్రహ్మాండంగా ఎప్పుడే కానీ ఇటువంటివి జరుగుతుంటాయి. ఒక గాలి వస్తుంది. ఒకసారి జనతా పార్టీ ఉన్నప్పుడు నీలం సంజయ్ రెడ్డి ఒక్కడే గెలిచింది. మరి జగజీవన్ రామ్ రాని ఎవ్వరు రాని 5 లక్షలు 6 లక్షలు 7-8 లక్షల మంది వచ్చారు, ఓటు కూడా పడి. దాని తర్వాత నీలం సంజయ్ రెడ్డిది కూడా కొంతమంది అక్కడ ఫ్యాక్షనిజం కనుక కొన్ని గ్రామాలు రానియలేదు. ఆయన ఏదో విధంగా గెలిపించారు. గెలిపి ఆయన ఎంపీ అయ్యిండు. ఎంపీ కానీ స్పీకర్ అయ్యిండు. స్పీకర్ కానీ ఆయన అదృష్టవంతుడు రాష్ట్రపతి కూడా అయ్యిండు. అంటే రాజకీయాలలో ఎప్పుడు ఏమవుతుందో ఎవరు చేయలే ఉండదు, శాశ్వతం కాదు. మనం గట్టిగా ఉండాలి, మనం నిబ్బరం చేసుకున్నాలి. ఇప్పుడు ఇవన్నీ పరిస్థితులు చూసినాక మాకు కూడా ఆత్మ నిబ్బరం అయిపోయింది. బాగా పనులు చేస్తే ఓట్లు పడితే ఏమంటే పడి వాడు బాగా చేసేవారు కదా, వాడేమనుకుంటాడు ఇంకెంత మిగిలిందో. ఇలా ఒక సర్పంచ్ బాగా నా అనుభవం చెప్తున్నా. టైంలో 50 లక్షలతోటి సీసీ రోడ్లు వేసినాం. అప్పుడు సర్పంచ్ ఓడిపోయింది. ప్రజలలో ఏమొస్తుందంటే అరే ఇంకా ఏం చేసుకున్నారో, వాళ్ళు ఏమైందో ఏందో అనేదో కలవు, తర్వాత బాధపడతారు. ఇవన్నీ జరుగుతుంటాయి, నా అనుభవపూర్వకంగా చెప్తున్నా. అటువంటి ఇవన్నీ జరుగుతుంటాయి. దానికి అంతా ఎదురొడ్డి రాజకీయాలలో పోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి ఒక్కరం కూడా మన పెయి మన దగ్గర పెట్టుకొని పనిచేస్తే రాజకీయాలలో 24 గంటలు ఉంటాం, శాశ్వతంగా ఉంటాం అనేది కూడా మనం చేస్తున్నాం. చెప్పినాం అప్పుడు మిగిలేటివి కూడా మీకు చెప్తాం. మరి అందరం కలిసి మంచి పనులు చేసుకుందాం, నర్సాపూర్ను అభివృద్ధి చేసుకుందాం, అభివృద్ధి పథంలో పోదాం, మంచి బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేసుకొని ముందుకు పోదామని మీ అందరికి మనవి చేస్తూ మరి అవకాశం కల్పించిన స్వరూప నరేందర్ రెడ్డి గారికి
మరొకసారి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. మనకు ప్రజలకు సేవ చేయాలి, ఆ సంకల్పంతో ముందుకు పోవాలనే ఆలోచన ఉన్నప్పుడు మనకు పదవులే అవసరం లేదు. ఈరోజు ఇంతమంది జనంకు మనం దగ్గర కాగలిగినామంటే కేవలం మనకు ఈ వ్యవస్థ మీద, ఈ రాజకీయాల మీద, ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన మీద మనకు సంకల్పం ఉంటే సరిపోతుంది. ఇది దానికి ప్రత్యేక ఉదాహరణ నేను. ఎందుకంటే చాలామంది కొన్ని సంవత్సరాలు తిరిగితే కానీ ప్రతి గ్రామంలో చాలామందిని గుర్తుపట్టలేదు. అట్లాంటిది నాకు ఆ శ్రద్ధ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది, తిరిగినా కాబట్టి అవన్నీ తెలిసినాయి. అదే ఈరోజు మీరు పదవి విరమణ విషయం వచ్చినప్పుడు పెద్దలు అందరినీ మాట్లాడిన విషయాలు గుర్తుకొస్తే నాకు అది గుర్తొస్తుంది. పదవి విరమణ అనేది ఉండదు రాజకీయాలకు. ఇంతకుముందు అయిపోయింది, నేను రిటైర్డ్ అయిపోయినా కానీ రాజకీయాలలో ప్రజాసేవ చేయాలనుకునే వరకు ఎవరికి విరమణ ఉండదు. ఎక్స్ అనేది కేవలం పదమే, అంతే కానీ రాజకీయాల్లో విరమణ ఉండదు. ఇంతకుముందు ప్రోటోకాల్ విషయాలు కూడా మాట్లాడారు అందరూ. ప్రోటోకాల్ విషయంలో ఎవరికి ప్రోటోకాల్లో మాకు పెద్దరికం రావాలని ఎవరం కొట్లాడట్లేదు. ప్రజలలో అన్ని పక్షాలను భాగస్వామ్యం చేసినప్పుడే అభివృద్ధి సాధిస్తాం. ఇవాళ ఒక మనిషికి పిలిచి పక్కన కూర్చుంటే ఎవరి కిరీటం దక్కదు, ఎవరి అధికారం పోదు. వాళ్ళని సహకారంతో పాలక పక్షము ప్రతిపక్షం అందరు కలిసి చేతులు జోడించి నియోజకవర్గంలో ఉన్న సమస్యలను పార్టీలకు అతీతంగా, రేపు సంక్షేమ పథకాలు కూడా వస్తున్నాయి. రేపు సంక్షేమ పథకాల్లో అర్హులైన బీఆర్ఎస్ వ్యక్తులకు మనం చేయమా? ఖచ్చితంగా చేస్తాం. ఎందుకంటే కనబడుతుంటుంది, ఇంకా అక్కడ ఆ పేదరికం కనబడుతుంటుంది, ఆ అవసరం కనబడుతుంటుంది. మరి అవసరం తీర్చన్నాడు మనం నాయకునిగా ఫెయిల్ అవుతాం. కాబట్టి మనిషి పదవి రాకపోయినా సరే కానీ జీవితంలో ఆయన పదవులు రాకపోయినా ఆయన ఒక నాయకునిగా నిలబడ్డాడనే పేరు వస్తే చాలు మనకు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు, పెద్దలు మరియు పత్రికా సోదరులు, ప్రతి ఒక్కరికి మా ఆహ్వానాన్ని మన్నించి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మేము మా ఎంపీటీసీ నుండి ఎంపీపీ పదవిని అలంకరించడానికి సహకరించినటువంటి పెద్దలు ఇద్దరు, రాజిరెడ్డి అన్న గారు మరియు గౌరవ మాజీ శాసనసభ్యులు మదన్ రెడ్డి గారికి ముందుగా మాకు ఈ పదవిని అలంకరించేందుకు మాకు సహకరించినటువంటి వీరిద్దరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా ప్రతి గ్రామంలో కూడా ప్రతి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకోవడానికి వెళ్ళినప్పుడు మమ్మల్ని ఎంతో సాధారణంగా ఆహ్వానించినటువంటి ప్రతి సర్పంచ్కి కానీ మరియు ప్రతి కార్యదర్శికి కానీ, గ్రామాల్లో ప్రతి ప్రజాప్రతినిధులకు కానీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా గౌరవ ఎంపీటీసీలు కూడా మాకు ఈ 5 సంవత్సరాలు మాతోటిగా ఎంతో తోడు నీడగా ఉంటూ మాకు అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా వాళ్ళు మాకు ఎప్పుడు కూడా వెన్నంటే ఉండి ఆత్మీయంగా మేము ఒక పార్టీ అనే విధంగా ఈ పార్టీ ఆ పార్టీ అనే విధంగా ఎప్పుడు కూడా సంబోధించలేదు. అందరం కూడా ఆత్మీయంగా మేము అన్నదమ్ముల్లాగా, ఒక ఆత్మీయుల్లాగా ఏ అభివృద్ధి కార్యక్రమాన్ని మేము వెళ్ళినా కానీ అందరూ కూడా ఆత్మీయంగా పలకరించడం కానీ, అభివృద్ధి కార్యక్రమంలో అందరం కూడా మేము చాలా సంతోషంగా పాల్పంచుకోవడం జరిగింది. అదేవిధంగా మా రాజకీయ జీవితానికి వస్తే మా వారికి చాలా వాళ్ళ నాన్నను చూసి గౌరవ సర్పంచ్గా తను 2 సార్లు, ఒకసారి ఎన్నికల్లో ఎన్నుకోవడం, తర్వాత యునానిమస్గా ఇంకోసారి రావడం అనేది చాలా రాజకీయంగా తను చిన్నప్పటి నుంచి ఆ రాజకీయ వాళ్ళకు సేవలు చేయడం, ఊర్లో ఏ వ్యక్తికి కూడా ఏదైనా సమస్య వచ్చినప్పుడు తను ముందుండి సమస్యను తీర్చడంలోనే మా మామయ్యకు కూడా డబ్బుల విషయంలో ఎప్పుడు కూడా నాకు ఇంత డబ్బు సంపాదించుకోవాలి, ఈ ఊరి మీద నేను సాధించుకోవాలనే విధంగా తను ఎప్పుడు లేడు. ప్రజలలో పేరు తెచ్చుకునే విధంగా తాను ముందుకొచ్చి 13 సంవత్సరాలు చేసిండు. కాబట్టి ఆ పెంపకంలో పెరిగినందుకు తనకు ప్రజల సేవలో నిమగ్నమై మరి మేము ఎంతో కష్టపడి కూడా వాళ్ళకు చేదోడు వాదోడుగా ఉన్నాం. ప్రతి ఒక్క విషయంలో కూడా వాళ్ళు ఏ విధంగా ఏమైనా వాళ్ళ అవసరాల కొద్దీ అర్ధరాత్రి వచ్చినా, ఏ పగలు వచ్చినా, ఎప్పుడు వచ్చినా ఎనీ టైం కూడా మేము పనులు చేయడానికి ముందుండి, మరి వాళ్ళకి ఆపత వచ్చిందంటే మేమే ముందున్నాం.
వర్షాలు పడ్డప్పుడు కానీ ప్రతి ఒక్క కరోనా టైంలో కానీ ప్రతి ఒక్క టైంలో కూడా ప్రజల వెన్నంటే ఉన్నాం. మరియు ఈ ప్రజాప్రతినిధులు అంటే మరియు కేవలం ఏదో పదవి అలంకరణ కొరకు కాదు. ప్రజా పదవి అనేది ప్రజలను మమేకమై ప్రజలకు ఏ అవసరం ఉన్నా కొద్దిపాటి 100% చేయకున్నా కానీ ఒక 80% 70% అట్లా చేయగలగాలి. కానీ సాధ్యం కాకపోవచ్చు, సాధ్యమైనంత వరకు కూడా కంపల్సరీగా చేయవలసిన పరిస్థితి ఉంటుంది. మరి అలాగే మరి ఇంతకుముందు మల్లేశన్న గారు కానీ మరియు మన మసూదన్ రెడ్డి పటేల్ గారు కానీ కృష్ణారెడ్డి గారు వీళ్ళందరూ చెప్పినట్టుగా పదవి అయిపోగానే ఇంటికాడ కూర్చోవడం కాదు. 100% ఇక్కడ ఉన్నోళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రజాప్రతినిధులే. ప్రతి ఒక్కరం కూడా ప్రజలతోటి మమేకమై ఎప్పుడు కూడా ఎల్లవేళలా వాళ్ళని అంటిపెట్టుకొని ఉంటేనే, వాళ్ళకి ఏ ఆపద వచ్చినా సంపద వచ్చినా మనం అందరము ఉంటేనే రేపు పొద్దుగల రేపు ఎలక్షన్లు అయినా ఏదైనా మళ్ళీ వాళ్ళు ఆదరించడానికి కూడా ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి మనందరం కూడా ప్రజలను వదిలిపెట్టుకో. వారికి నిజంగా ఈరోజు అంటే పదవి ఉన్నప్పుడు రాజ్యాంగం ప్రకారం 5 సంవత్సరాలు ఉన్నప్పుడు 5 సంవత్సరాలు తప్పనిసరి పదవి విరమణ జరుగుతుంది. ఏంటంటే వీడుకోరు కాబట్టి ఇంకా తూర్పున ఉదయించి పడమట అస్తమించడము ఎంత నిక్కచ్చి అనే విషయము ఒక రాజకీయ నాయకుడు 5 సంవత్సరాలు పనిచేసి పదవీ విరమణ పొందడం కూడా అంత నిక్కచ్చి అనే విషయం. అయితే ఇక్కడ ఒక చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే పదవిని అలంకరించిన తర్వాత కొంతమంది నాయకులు ఆ పదవికి అన్నీ తెచ్చే విధంగా మిస్లీ మరి వాళ్ళు పదవి విరమణ పొందిన తర్వాత కూడా అందరి ప్రజలను అందరి కార్యకర్తలను ప్రజలందరి యొక్క మన్నలు అందుకొని వాళ్ళ యొక్క ప్రేమను అందుకొని దిగిపోయి ఆ యొక్క కుర్చీకి అవన్నీ తెచ్చిన వ్యక్తులు కొంతమంది ఉంటారు. అటువంటి వ్యక్తుల్లో స్వరూప నరేందర్ గారు ఒకరని నేను నిక్కచ్చిగా చెప్పగలను. సంవత్సరం ఒకసారి 5 సంవత్సరాలు చేసిన తర్వాత పదవి విరమణ అవుతుంది. అంటే పదవి ఉన్నప్పుడు ప్రజాసేవ పదవి దిగిపోయిందనే నాకేం పదవి అనేది కాదు. పదవిలో ఉన్నా లేకున్నా ప్రజల్లో ఉండాల్సిందే, ప్రజలకు సేవ చేయవలసిందే. ఎందుకంటే మనల్ని ఒకసారి ప్రజలు నమ్మి నాయకులు చేసింది. ఒకసారి ఎంపీటీసీ అని వచ్చింది, ఇంకా 20 ఏళ్ళ నాడు కూడా మాజీ ఎంపీటీసీ అని పిలుస్తారు. ఒకసారి సర్పంచ్ అయిండు, 20 సంవత్సరాల నాడు కూడా మాజీ సర్పంచ్ అని పిలుస్తారు. నాయకునికి ఒక మంచి పేరు అది. ఆ పేరు వచ్చినప్పుడు మనం పదవి అయిపోయింది కదా, ఇక నాకేంది, నేను అయిపోయింది, నా పదవి అయిపోయింది, నేను ఇంట్లో కూర్చుంటున్నా, 11 రోజులు చేసిన నాకేం పని అంటే కాదు. పదవి అయిపోయినా పదవి ఉన్నట్టే ప్రజల్లో సేవ చేయడం ముఖ్యం, నాయకుని యొక్క లక్షణం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పదవి అయిపోయింది కదా, విరమణ అయిపోయింది, నాకేం అవసరం లేదు అనుకోకుండా పబ్లిక్లో ఉండి పని చేయాల్సిందిగా మేము ఈ పదవి విరమణ పొందుతున్న నాయకులందరినీ కోరడం జరుగుతుంది. రాజరెడ్డి గారు మరి వాళ్ళు విరమించుకొని మేము గెలవలేము, ఇక మనం అయిపోయిందనే సమయానికి నేను హైదరాబాద్ పోయి వాళ్ళని కలవడం జరిగింది. మరి నరసింహారెడ్డి గారు ప్రెసిడెంట్ ఉండే, మరి వాళ్ళ ఇంట్లో కూర్చొని సమావేశం చేసుకొని నరేంద్ర రెడ్డి లేని పక్షంలోనే నరేంద్ర రెడ్డి లేని మహింపడారు. మరి నేను వాళ్ళని అడగగానే సరే మనం అందరం కలిసిపోదాం, పార్టీ లేదు ఏమి లేదు, మనం అందరం కూర్చొని గ్రామాల్లో డెవలప్మెంట్ చూసుకొని ఎంపీపీ చేసుకుంటే బాగుంటుంది. మాకు ఎంపీపీ మీకు అప్పుడు ఆ పరిస్థితుల్లో వైస్ ప్రెసిడెంట్ కోఆప్షన్ వాళ్ళు అడిగితే సరే అని చెప్పి జరిగింది, ఒప్పందం జరిగింది. దాని ప్రకారమే వీళ్ళంతా నాకు సహకరించారు. మరి దాంట్లో పెద్ద ఉద్యమంతో రాజరెడ్డి గారు కూడా ఒప్పుకోవడం జరిగింది. మరి నేను మళ్ళీ తర్వాత మాజీ ఎమ్మెల్యే గారు మధురలతో మాట్లాడి, అన్న మీరు చేస్తున్నారు కానీ మరి అనవసరంగా ఖరాబ్ అవుతుంది, మాకు ఎంపీపీ ఇట్లా మేము అనుకున్నాము, నరేందర్ రెడ్డికి అనుకుంటున్నాం, మరి అట్లయితుంది అని ఆయన లేదు అవుతుందన్నా, నువ్వు కాదన్నప్పుడు అవుతుంది, మరి పరిస్థితి మారిపోతుంది అని చెప్పగానే వారు కూడా 12 రాత్రి సరే అని చెప్పి అప్పుడు రాజరెడ్డి గారితో సంప్రదించి మరి ఉదయమే 7 గంటలకు మరి ఒక సమావేశమై మరి ఇక్కడ ఉన్న ఎంపీటీసీ అందరూ కూడా వచ్చి నాకు సహకరించి మరి ఈరోజు ఎంపీపీగా నరేందర్ రెడ్డి గారికి స్వరూప నరేందర్ రెడ్డికి ఇవ్వడం జరిగింది. అలాగే వైస్ ప్రెసిడెంట్ సుధాకర్ కూడా మరి కోఆప్షన్ కూడా రాజరెడ్డి సాబ్ చెప్పిన వాళ్ళకే ఇవ్వడం జరిగింది. మరి వాళ్ళు నిర్ణయించుకున్నది
అది దానికి సహకరించిన మీ ఎంపీటీస్ అందరికీ నా తరపు నుంచి అప్పుడు నేను విద్యుత్ గ్రామ సర్పంచ్ కాబట్టి మా మిస్సెస్ నాకు సహకరించి ఈ కార్యక్రమం 5 సంవత్సరాలు కలిసిపోయి అందరూ మరి నరేంద్ర రెడ్డి గారు కూడా మీరందరూ సహకరించి 5 సంవత్సరాలు బ్రహ్మాండంగా విద్యుత్ ఇవ్వడంలో ఏ కార్యక్రమం ఉన్నా అందరం కలిసి చేసినందుకు మీకు నా తరపు నుంచి కృతజ్ఞతలు చెప్తూ సభకు నమస్కారం. ఈరోజు విద్యుత్ మండలం రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీటీసీల పదవి విరమణ రోజు, అలాగే మన విద్యుత్ మండలం కూడా ఈరోజు కార్యక్రమానికి వచ్చేసినటువంటి ఎంపీపీ గారు, ఎంపీటీసీలు, పెద్దలు సువాసన గారు, వివిధ గ్రామాల ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, పార్టీ కార్యకర్తలు, గ్రామస్తులు, పత్రికా విలేకరులు అందరికీ నా యొక్క వందనం. మరి గత 5 సంవత్సరాల క్రితం ఎంపీటీసీ ఎలక్షన్స్ జరిగినప్పుడు మరి ఇక్కడ ఉన్న వాళ్ళని అందరికి పోయి నేనే రిక్వెస్ట్ చేసి, ఇది ముఖ్యం ఎందుకంటే ఆ రోజు ఒక గమ్మతైన నాటకీయ ఆంజనేయులు గారు చెప్పినట్టు ఈ విద్యుత్ మండలంలో ఐక్యత ఎంత ఉన్నది అంత ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు ఎంపీటీసీ ఎవరు లేకుండా అధికారం ఉన్నది కనుక ఖచ్చితంగా డెవలప్మెంట్ కావాలని అందరూ ఒకటే అవకాశం ఈ విద్యుత్ మండలం ఒక పేరు అటువంటి ఎప్పుడైనా ఎలక్షన్లో ఏం చేసుకున్నా తర్వాత డెవలప్మెంట్ కష్టపడి ఎవరికి నడుస్తుందో వాళ్ళకి ఇచ్చే అవకాశం ఇంతకుముందు కూడా ఇటువంటి అవకాశాలు వాళ్ళకి దగ్గర ఉన్నాయి కనుక ఇటువంటి ఇంతకుముందు రాగాలని కోరుకుంటూ ముగిస్తున్నారు. ఎంపీపీ సోదుపల్లి నరేంద్ర రెడ్డి గారు, అలాగే వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్ గారు, మన మండల ఇన్ఛార్జ్ ఎంపీడీఓ గారు, అలాగే ఇక్కడ ఇచ్చేసినటువంటి సుహాసిని మేడం గారు, అలాగే పార్టీ అధ్యక్షులు మరియు సీనియర్ నాయకులు, మనము ఈ పదవి విరమణ అయిపోయిన తర్వాత కూడా ప్రజాక్షేత్రంలోనే ఉండాలి అనే భావన ప్రతి ఒక్క రాజకీయ వారసత్వానికి కానీ లేదంటే రాజకీయంలో మనం ఏదైతే కమిట్మెంట్తో ప్రజాసేవ చేస్తామని వచ్చినామో, మనము ఎలక్షన్స్ రాగానే ఫస్ట్ ఎవరు నిలబడితే బాగుంటుంది అనేది మనకన్నా ముందు ప్రజలు నిర్ణయించుకుంటారు. ప్రజలు నిర్ణయించుకున్న తర్వాత వాళ్ళ మద్దతుతోనే మనము పోటీలో వచ్చి మరి మన ప్రత్యర్థి మీద నెగ్గడం జరుగుతుంది. ఆ రోజు మనం కొన్ని వాగ్దానాలు చేస్తూ ఉంటాము. నేను వచ్చినట్లయితే ఈ కార్యక్రమాలు మనం చేసి పెడతాము అని చెప్పేసి అంటాము. ఆ రోజు మనకు మన స్వార్థం గురించి మనము ఆలోచించినా కానీ ప్రజాక్షేత్రంలో ప్రజలు మనల్ని నమ్మి వాళ్ళు మనల్ని గెలిపించుకొని ఇటువంటి స్థానాన్ని ఇస్తారు. కాబట్టి సో పదవి విరమణ అయిపోయిన తర్వాత కూడా మన ప్రత్యర్థి మీదనో మన ఇంకొకరి మీదనో వారి మీదనో మన ఈ రాజకీయ జీవితాన్ని మొత్తం ఉపయోగించకుండా ఎవరైతే ప్రజలు మనల్ని నమ్మించి 5 సంవత్సరాల కాలం పాటు పనిచేసిన సేవను కలిగించిరో వాళ్ళ కొరకు మరి నిరంతరం కూడా ఏ పార్టీలోనైనా సరే, పార్టీలు అనేది ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మారుతూ ఉండొచ్చు, కొన్నిసార్లు అది కంటిన్యూ అవుతుండొచ్చు. అది కూడా ప్రజల చేతనే మారుతుంది, నాయకుల చేత మారదు. సో అలాంటప్పుడు మనం కూడా ఒకసారి ప్రజాక్షేత్రంలో ప్రజాసేవ గురించి వస్తున్నాం కాబట్టి పదవి విరమణ అయిపోయిన తర్వాత కూడా అదే తంతుగా మనం ప్రజల కొరకే పనిచేస్తూ ఉండి మరి వారి బాగోగులను లేదంటే మన ప్రాంతం యొక్క అవసరాలను బట్టి పార్టీలకు అతీతంగా ఏ గవర్నమెంట్ వచ్చినా సరే మనం ప్రజాక్షేత్రం నుంచి ఈ దారిలో ఉన్నాం కాబట్టి వాళ్ళను పార్టీలకు అతీతంగా మనం కలుపుకొని పోయి అధికారులను కానీ రాజకీయ నాయకులను కానీ ఆ పార్టీ దగ్గర మీరు ఎందుకు వస్తున్నారు, మీ పార్టీలో మేము రావద్దు కదా అట్లా ఇట్లా అనుకోకుండా మనం ప్రజలకు హెల్ప్ చేస్తున్నాం కాబట్టి పార్టీని ముందుకు పెట్టుకొని మనం పోకుండా ప్రజల్ని వెనకేసుకొని ముందుకు నడవాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుతూ మరి అవకాశం. మేము కొత్తగా ఎలక్ట్ అయిన అదృష్టం ఏందో కరోనా వచ్చింది కాబట్టి కొన్ని అభివృద్ధి పనులు చేసినాం, కొన్ని చేయలేకపోవచ్చు. కాబట్టి మనం ఎవరున్నా ఆ దేవుడు భగవంతుడు సహాయ సహకారాలతో అందరం ఆరోగ్యాలతో ఆ కర్మలకి వెళ్ళి కూడా బయటపడి 5 ఏళ్ళు పూర్తి చేసుకున్నాం కనుక ఇదే ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఇంకా ఎన్నో పదవులు చేసుకోవాలి. మనము ఇప్పటికే మన పదవి కాలం ముగించేయింది అని అనుకోకుండా ఇందాక మన మల్లేశన్నగా చెప్పిండు, జనంలో మమేకమై జనంతో ఉండి పదవి ఉన్నా లేకున్నా ఎప్పుడైనా మన సాయశక్తులు ఉన్నంత వరకు
మనం ప్రజలకు సేవ చేయాలని ఈ రోజే కాదు మనం మాజీలమైన మనం ఉన్నా రేపు చచ్చినా మాజీ అని ఉంటుంది, ఎక్కడ పోదు. అది నేను ఇంత ఈ సభలో కానీ మనము ప్రజల ఎప్పటి తిరుగుతున్నారు మరి ఈ పని మన ఆ పని పోలీస్ స్టేషన్ ఎంఆర్ఓ అంటారు. మనం వ్యాసపడకుండా పోయినప్పుడే వాళ్ళు మనకు గుర్తిస్తారు. కాబట్టి ప్రజలు ఎప్పుడు వస్తుంది పోతుంది, మనం సంతోషం పడద్దు, గేటిపోయేటప్పుడు కూడా సంతోషపడేటప్పుడు పడద్దు. కాబట్టి మనం అందరం ప్రజలతో మమేకమైతే ప్రజలే గుర్తించి మనకు ఓట్లు వేస్తారు. కాబట్టి మనం అందరం కలిసికట్టుగా రాబోయే ఎలక్షన్లో కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నాడు, మనల్ని గుర్తిస్తారు, మనం గెలుస్తాం. కాబట్టి అందరూ మీరు మంచిగా మనం ఐకమత్యం ఉండి మరొకరు గెలిపించుకోవాలని కోరుకుంటూ మనము మన సాధక బాధకాలు తెలుసుకొని మనము ప్రజలు ఊరు అభివృద్ధి చూసుకుంటూ మనం ఉన్నప్పుడే మన ప్రజల్లో మనల్ని వాళ్ళు కూడా గమనిస్తారు. లేకపోతే మనని వాళ్ళు దూరం కొడుతుంటారు. కాబట్టి ఎప్పటికీ ప్రజల్లో ఉండి ఒక లీడర్ అనుకున్నప్పుడు ఎప్పుడైతే లీడర్ అవుతాడో ఆ లీడర్ ప్రజల కోసమే లీడర్ అవుతాడు, ఆ ప్రజల కోసమే పనిచేయవలసి వస్తుంది. చేసినప్పుడే వాళ్ళకి గుర్తింపు అనేది ఉంటుంది. కాబట్టి నేను నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు అధిరోహించాలని ఆశీస్సులు తెలియజేస్తూ, ఇంతకుముందు చాలా మంది సోదరులు చెప్పడం జరిగింది, పదవి ఒకసారి తీసుకున్న తర్వాత విరమణ అవుతుంది. విరమణ తర్వాత ప్రజలకు దూరంగా ఉండడం కాకుండా పదవులు ఉన్నా లేకున్నా నిరంతరం ప్రజాసేవలో ఉండాలని చాలా మంది ఆకాంక్షించడం జరిగింది. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఈ కోవలకు చాలా వరకు మహిళలే వస్తుంటారు. వివిధ రిజర్వేషన్ల ద్వారా అనుకోకుండా మరి పదవులు పొందడం జరుగుతుంది. రాజకీయ పదవి రావడం అంటే అది పూర్వజన్మ సుకృతం ఉండాలి. అందరికీ ఆ యోగం ఉండదు. ఆ యోగంతో ఒకసారి మరి నాయకురాళ్ళుగా ఎదిగిన తర్వాత తప్పకుండా మళ్ళీ కూడా వారు ప్రజాసేవలో ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మహిళల సంఖ్య వాళ్ళు 5 సంవత్సరాలు పదవి చేపట్టి విరమణ జరగగానే వాళ్ళు కనుమరుగైపోతున్నారు. నేను మొట్టమొదటి మండల వ్యవస్థ ఏర్పడ్డ మొదటి ఎన్నికల్లోనే నేను కూడా ఎంపీటీసీగా పోటీ చేసి గెలవడం జరిగింది. నాతో పాటు ఈ 30 సంవత్సరాలలో ఎంతోమంది మహిళలను ఎన్నో పదవులలో చూడడం జరిగింది. పెద్ద పెద్ద ఎమ్మెల్యే ఎంపీ లెవెల్ ఉన్నవాళ్ళు తప్ప మిగతా ఈ జిల్లా పరిషత్లో కానీ జడ్పీటీసీలు కానీ ఎంపీపీలు కానీ సర్పంచ్లు కానీ అందరూ 5 సంవత్సరాల కాలం తర్వాత కనుమరుగవుతున్నారు. అలా కాకుండా ఇంతకుముందు చాలామంది సోదరులు సూచించినట్టుగా స్వరూప నరేందర్ రెడ్డి గారు కూడా చూస్తున్నాం. వారు 5 సంవత్సరాలు ఇంత బాగా మరి వారి పదవి నెరవేర్చి ఇంతమంది గుండెల్లో మరి స్థానం సంపాదించుకున్నారు. కాబట్టి మున్ముందు కూడా వారు ప్రజాసేవలోనే ఉండాలి. ఇంకా ముందు కూడా ఎన్నో పదవులు వారికి తప్పకుండా వస్తాయని నేను వారికి సూచిస్తూ ప్రజాసేవలో కొనసాగాలని, వారికి మరెన్నో ఉన్నత పదవులను వాళ్ళు అధిరోహించి ప్రజలకు మరింత సేవ చేయాలని నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై కాంగ్రెస్. మన ఇన్ఛార్జ్ ఎంపీడీఓ గారు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ నన్ను ఇక్కడికి ఈరోజు ఆహ్వానించడం జరిగింది. పదవీ విరమణ అనేది ప్రతి వ్యక్తి జీవితంలో ఉద్యోగం చేసిన రాజకీయాలు చేస్తున్నా తప్పకుండా ఒకరోజు ఉంటుంది. అలాగే స్వరూప నరేందర్ రెడ్డి గారు భవిస్తూ ఇంతకుముందే చెప్పారు. గౌరవ మాజీ శాసనసభ్యులు మదన్ రెడ్డి గారు, డైనమిక్ లీడర్ శివసాయి రెడ్డి గారికి, అలాగే శ్రీనివాస్ గుప్తా గారికి, అలాగే ఇక్కడ ఈరోజు పదవి ఎప్పుడు ఇంటికి పోతో తెలియదు, ప్రతిరోజు ప్రజలనే ఉంటుంది. కాబట్టి ఆయన నా ఇన్స్పైర్. పత్రికా వచ్చేసరికి ప్రతి కార్యక్రమాన్ని మీరు ఏం చేసినా ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకు తీసుకుపోయేది వారధిగా పనిచేసిన నా పత్రికా మిత్రులకు నేను అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను, కృతజ్ఞతలు. రాబోయే రోజుల్లో కూడా ఉమ్మడి 2 మండలాలు ఏదైతే ఉందో గౌరవ సర్పంచులు కూడా నాకు అప్పట్లో చాలా హెల్ప్గా ఉండే, ఇక్కడ పోయినా సెక్రటరీలు మంచి స్వాగతించారు, ఆప్యాయంగా పలకరించారు. అలాగే ఈ బంధము సరే పార్టీలో ఖచ్చితంగా పనిచేసాం ఎప్పుడైనా కానీ, అదేవిధంగా ఈ బంధం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే రాబోయే రోజులలో కూడా ఏదో పదవి అయిపోయిందని కాకుండా ప్రతి ఒక్కరితోటి ఆప్యాయంగా ఉంటూ రేపు
పదవి అయిపోయినా కానీ ప్రజాక్షేత్రంలో ఉండి ఇదే ఆప్యాయంగా నన్ను ఇదే ఆప్యాయత ఉండాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఇంత చక్కగా అరేంజ్ చేసి ఎంపీటీసీలో కూడా పదవి విరమణ అని చెప్పినందుకు మా నరేంద్ర రెడ్డి గారికి కృతజ్ఞతలు. ఏంటంటే విరమణ గారు ఇది రాజకీయాల్లో మనం ఉన్నంత వరకు సేవ చేసే భాగ్యం ఆ భగవంతుడు మనకి ఇచ్చినందుకు సేవ చేసుకుంటూనే పోదా, మనకి విరమణ లేనే లేదు. ఎంపీటీసీ అనేది తాత్కాలిక ఒక పరిధి, సర్పంచ్ అనేది ఒక పరిధి. సేవ చేయడానికి మనం ప్రజలకు ఎంత సేవ చేస్తే అంత మంచిది. అందుకే పెద్దలు మదన్ రెడ్డి గారు కూడా వారికి అనుభాగ్యులు, అందుకోసానికే మాసోపతి చేస్తున్నారు. ఎందుకంటున్నట్టు ఇట్లా అయితేనే బాగుంటుంది, దీని ద్వారా అయితే ప్రజలకు దగ్గరకు పోవచ్చు, ప్రజలకు సంతృప్తికరంగా చేయొచ్చు అని చెప్పేసి తను కూడా వస్తారు. వారి నాయకత్వాన్ని కూడా మేము తర్వాత వారు చెప్పిన కార్యక్రమం కూర్చా తప్పకుండా వేస్తే మీ ప్రాంతానికి ముద్దుబిడ్డ మా నర్సాపూర్ తాలూకా మన నాయకుడు మా రాజిరెడ్డి గారు అంటున్నట్టే నాకు సోదరులతో సమానం. వారు నేను తర్వాత ఒక రకంగానే ఉంటాం, ఎప్పుడూ మీకు వెళ్ళప్పుడు ఉంటాం. మీరు ఎంపీటీసీలు ఉన్నా లేకపోయినా ఎవరి గౌరవం ఎట్లా ఇవ్వాలా, ఎవరికి ఏ విధంగా వాళ్ళకి సామర్థ్యం ఉందని చెప్పేసి పదవులు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ముందుంటాం. ఈ ప్రాంత అభివృద్ధి కోసానికి, తాలూకా అభివృద్ధి కోసానికి మా వంతు కృషి చేస్తాం. అందరినీ కలుపుకొని ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాయి, మనకు పార్టీలతో సంబంధం లేదు. మనకు తర్వాత విలేజ్ అభివృద్ధి అవసరం, ఈ ప్రాంతాల అభివృద్ధి అవసరం తప్ప పార్టీలతో సంబంధమే లేనే లేదు. మనకు వచ్చిందా లేని మన ప్రాంతం వెనుకబడి ఉంది. మన ప్రాంతం వెనుకబడ్డది కనుక అన్ని వర్గాల బస్సులు అయితేనేమి, అగ్రికల్చర్ విషయంలోనైతేనేమి అన్ని రంగాల్లో కూడా ఇక్కడ అభివృద్ధి చేయడానికి జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా నేను, చాలా మంది అంటారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎమ్మెల్యేగానే ఉండి ఇన్ఛార్జిగా ఉండి కార్యక్రమాలు చేస్తాం. ఇది ముమ్మాటికి వాస్తాం, ఆ విధంగానే జరుగుతుంది. కొంతమంది పరిపక్వత లేకుండా ఈ రోజులలో నడుస్తుంటారు, మాట్లాడుతుంటారు, నోరుకి ఏది వస్తే అది మాట్లాడుతుంటారు. కానీ నేను రోజుకి ఏది వస్తే అది కాదు, వాస్తవంగా ఏమి జరుగుతుందో వాస్తవాలే మాట్లాడతాం. ప్రజల కోసానికి మనకు ప్రజల జవాబుదారిత ఉంటాం, ఈ ప్రాంతానికి జవాబుదారితనం ఉంటాం తప్ప ఎవరికి జవాబుదారం లేదు. మాకు ప్రోటోకాల్ లేకున్నా మేము ప్రజల పక్షాన నిలబడతాం. తర్వాత అధికారంలో ఉన్నా అధికారం లేకపోయినా ప్రజల పక్షాన ఉంటాం. ఈ ప్రాంతం పక్షం కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసానికి నిరంతరంగా ఇన్ఛార్జితో పాటు పెద్దలు మదన్ రెడ్డి గారి సహకారం తీసుకొని మీ అందరి ఆశీర్వాదంతో మరొకసారి తర్వాత మీరు ఇట్లాంటి అవకాశం ఇస్తే, ఇప్పుడు మనం మా ఇంతకుముందు మాకు ఇష్టాన్ని అంటుండు, మేము ఇది ఇక లాస్ట్ మీటింగ్ అంటే ఈ లాస్ట్ మీటింగ్ కాదే, మనం చాలా కూడా తర్వాత తాలూకా పోస్టులు చేయాలి, మండల పోస్టులు చేయాలి, ఎంపీటీసీలు కావచ్చు. కాకపోతే మనకేంటంటే అప్పట్లో ఏమైందంటే కొత్త చిక్చాక్ అయింది. మండలాలు కూడా తర్వాత ఎక్కడ ఏవి విలేజ్లు ఉండాలని కూడా ఒకటి చేసినారు, జిల్లాలు కూడా అదే విధంగా ఉన్నాయి. కనుక మన ప్రజాపాలనలో ఖచ్చితంగా జిల్లాలు అయితేనేమి, మండలాలు అయితేనేమి ప్రజలకు ఏది ఉపయోగకరం ఉంటుందో ఆ ఉపయోగకరంగా ఉండే విధంగానే ప్రజాపాలన కొనసాగుతుందో అదే విధంగా మనం ముందుకు పోదాం. అందుకోసానికి ముఖ్యంగా ఈ కార్యక్రమం పెట్టిన మా ఎంపీపీ గారికి, మా నరేంద్రన్న గారికి, అదేవిధంగా మండల కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ గారికి, అందరికి కూడా తర్వాత ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ మరోసారి నమస్కారాలు తీసుకుంటూ మీ అందరి ఆశీర్వాదం కాంగ్రెస్ పార్టీ మీద, మా మీద, మా సోదరుడు రాజిరెడ్డి మీదుగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా సన్మానంగా మనవి చేసుకుంటూ ముగిస్తున్నాను. జై. మనము మంచి పనులు చేస్తేనే ఆ ఎంపీపీగా మనకు వరిస్తుంది. కాబట్టి విజయవంతంగా 5 సంవత్సరాలు జరుపుకున్న స్వరూప నరేంద్ర రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఇక్కడికి వచ్చిన వైస్ ఎంపీపీ గారికి మరియు ఎంపీటీసీలందరికీ మరియు మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను, కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాను. ఉన్నంతకాలం ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా మొత్తం మండల ఆఫీస్ని ఏకదాటిగా ఒకటే మాట మీద నడిపించిన వ్యక్తి, అందరినీ కలుపుకొని పోయి ఈ మండలానికి ప్లస్ ఈ పదవికి మంచి పేరు తెచ్చిపెట్టిన వ్యక్తి. మీరు ఇక్కడితో కాకుండా ఇంకా పెద్ద పెద్ద స్థానాలు మీరు ఏదో స్థానంలో ఉండాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ అవకాశంలో ఈసారి మీరు పనిచేశారు. అలాగే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన కాబట్టి ఇప్పుడున్న ఎంపీటీసీలు మళ్ళీ మీరు కంటిన్యూ అయ్యి మళ్ళీ మీరు పవర్లోకి వచ్చి ఇంకా మంచి పనులు చేయాలని చెప్పి మనసారా కోరుకుంటూ, అలాగే మాట్లాడే వ్యక్తి పెద్ద మనుషులు చాలామంది ఉన్నారు కాబట్టి నేను ఇక్కడితో ముగిస్తుంటూ, ఇక్కడ నుంచి మనకు ముందు మళ్ళీ తొందరగా ఎలక్షన్స్ వస్తాయి. మళ్ళీ ఏది రిజర్వేషన్ ఏది వచ్చినా కానీ మనం ముందుండి మనం భుజాల మీద వేసుకొని ప్రతి ఊళ్ళో గెలిపించి అప్పుడు మీరు పదవి విరమణ ఉన్నట్టు అవుతుంది.
ఇప్పుడే పదవి విరమణ అంటే ఇంకో రిజర్వేషన్ వేరే వస్తే మళ్ళీ మీకు రిజర్వేషన్ అనుకూలిస్తే మరి మళ్ళీ నిలబడి గెలిస్తే అప్పుడు పాత పదవి విరమణ చేసినట్టు అవుతుంది. తప్పకుండా విలేజ్లో మనం విరమణ చేసినట్టు ఉండకుండా ప్రజలనే ఉండి మరి ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి, కొంచెం నీళ్ళ ఇబ్బంది ఉంటుంది, దోమలు అవి అక్కడక్కడ మనం మోరీలు అవన్నీ సాఫ్ చేసుకుంటూ కొంచెం ప్రజలలో ఎప్పటికీ నిత్యం ప్రజల నుండి మళ్ళీ మనం ప్రజల దగ్గరికి అయ్యేటట్టు మళ్ళీ పదవులు పొందాలి. మళ్ళీ పదవులు పొంది మళ్ళీ మనము ఎలక్షన్లో తప్పకుండా రేపు జిల్లా కలుషం చేసుకోవాలి. జెడ్పీసీలు కానీ ఎంపీసీలు కానీ ఎంపీపీలు కానీ మరి మనం జిల్లా చైర్మన్ కలుషం చేసుకుంటే మనకు మంచి ముఖ్యమంత్రి గారి దగ్గర పేరు ఉంటుంది. మనం నిధులు తెచ్చుకొని కూడా మంచి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పెద్ద కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు ఎక్స్-ఎమ్మెల్యే మదన్ రెడ్డి సార్ గారికి మరియు మన గౌరవనీయులు నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజరెడ్డి గారికి, మెదక్ జిల్లా అధ్యక్షుడు అంజన్న గారికి మరియు సుహాసనక్క గారికి, నరేందరన్న గారికి మరియు ఈ సభకి అధ్యక్షత వహిస్తున్న స్వరూప నరేందర్ రెడ్డి గారికి మరియు ఈ వెల్దుర్తి మండల అధ్యక్షుడు మహేష్ అన్న గారికి మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి తాజా మాజీ సర్పంచ్లకు, ఎంపీటీస్లకు, పత్రికా సోదరులకు ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ఇన్ని రోజులు ప్రజాక్షేత్రంలో పదవిలో ఉంటూ ప్రజల చేత ఎన్నుకోబడి ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటూ ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలను ప్రజల లోపలికి తీసుకువెళ్ళి ప్రభుత్వం యొక్క అభివృద్ధికి కృషి చేస్తూ మరియు మండల అభివృద్ధికి కృషి చేస్తూ ప్రజలకు ఎల్లవేళలా వారి యొక్క సహాయ సహకారాలకు వాళ్ళ కష్ట నష్టాల్లో పాల్పంచుకుంటూ మండల అభివృద్ధికి కృషి చేసిన మీ అందరికీ మరొకసారి రాజకీయ నాయకులది ఎవరైతే పదవి ఉన్నటువంటి వీళ్ళు ఉన్నారో ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి పథకాలను ప్రజలకు చేరవేసి వాళ్ళకి సరైన పద్ధతుల అర్హులకు ఎవరైతే అందించడం ఉన్నదో అదే మనం చేయవలసినటువంటి సర్వీస్, అది మనకు ఉన్నటువంటి ఒక రక్ష. ఎవరైతే అర్హులకు సరైన పద్ధతిలో న్యాయం చేసుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళ కష్ట సుఖాలలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా తప్పకుండా వాళ్ళకి భవిష్యత్తు అనేది ఉంటుంది. కొంతమంది చూసి ఒకటేసారికి వాళ్ళు మళ్ళా కనిపించకుండా పోతుంటారు. ఒకరు ప్రజలలో ఉన్న నాయకుడు ఎన్నిసార్లు అయినా సరే వాళ్ళు గెలుస్తూనే ఉంటారు. దానికి కారణం ఏంటంటే వాళ్ళు చేస్తున్నటువంటి సేవ, వాళ్ళు చేస్తున్నటువంటి ఇది కేవలం ఒక డబ్బులతోనే కాదు, డబ్బులతో ఉన్నది కొద్ది రోజులే ఉంటుంది, నువ్వు ప్రజలలో నమ్మకమైంది ఉన్నది ఈ విధంగా ఉంటుంది. కాబట్టి మన సోదరులందరికీ కోరేది ఏంటంటే తప్పకుండా ప్రభుత్వం మనది ఉన్నది, ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి ఏ పథకాలు ఉన్నాయో ప్రతి అర్హునికి అందే విధంగా మనందరం ఆ విధంగా కృషి చేయాలి. కృషి చేసి రేపు రాబోయే రోజుల లోపల మాత్రం ఇటు సర్పంచులు కానీ, ఇటు మండల పరిషత్ కానీ, ఇటు జిల్లా పరిషత్ కానీ అందరం ఏది ఎదురు లేకుండా ఏకగ్రీవానికి గెలిచే ప్రయత్నం చేయాలి. కానీ పరిస్థితి ఉన్నా సరే మనందరం గెలిచి ప్రభుత్వానికి పేరు చేస్తూ వాళ్ళందరూ ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలందరూ ప్రజలకు చేరవేయాలని చెప్పి మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు నరేంద్ర రెడ్డి అన్నకు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున